హాయ్ అండి, వెల్కమ్ టు జరీ ఫ్యాషన్స్ విజయవాడ భవానీపురం. ఇప్పుడు జరీ ఫ్యాషన్స్లో బ్లాక్ ప్రింట్ యూనిట్ ఒకటి ఓపెన్ చేశానండి. ఇందులో మనమే మెటీరియల్, మనకి రా మెటీరియల్ వస్తుంది కదా, ఇలాగే ప్రింట్ చేసి సూపర్ నెట్ మీద, కాటన్ మీద, కోటా కాటన్ మీద, చందేరి మీద, మహేశ్వరి శారీస్, ఖాదీ శారీస్ ఇవన్నీ ఉంటాయి కదండి. వీటన్నిటిని ఓన్గా మనమే స్క్రీన్ ప్రింట్ చేస్తున్నామండి. అంటే బయటతో పోల్చుకుంటే మనకి తక్కువ ప్రైస్లోనే ఇవ్వాలని నేను స్టార్ట్ చేశాను. ఈ శారీస్ వచ్చి సూపర్ కోట అండి, సూపర్ నెట్. ఈ సూపర్ నెట్ లాగా కూడా లేదు, చూడండి ఎంత చక్కగా నీట్గా ఫోల్డ్ అయింది. అంటే క్వాలిటీ అంత బాగుందన్నమాట, నించొని ఉండేలాగా కాదు. ఇలాగే నైస్గా డిజిటల్ ప్రింట్స్, ఇవి అఫీషియల్గా కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి. మీటింగ్స్ కానీ, టీచర్స్ కానీ, కొంచెం హై గ్రేడ్, కొంచెం డీసెంట్గా డిగ్నిటీగా ఫీల్ అయ్యా ఉంటారు కదండి, కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు కట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయండి. నేను మీకు త్రీకి ఈ వీడియో ఒకటి పోస్ట్ చేస్తానండి మా యూనిట్ గురించి, అందులో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది. థ్యాంక్ యూ. ఈరోజు మనం బ్లాక్ ప్రింట్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ బ్లాక్తో పాటు స్క్రీన్ ప్రింట్ కూడా ఉంటుందండి. మా దగ్గర ఏ క్లాత్ల మీద ఏ విధంగా ఎలా చేస్తారో ప్రింట్ ఒకసారి మీకు యూనిట్ చూపిస్తాను. మీకు ఎన్ని పీసులైనా, ఎలా కావాలన్నా, బల్క్లో అయినా, సింగిల్ అయినా, ఎలా అయినా అండి. ఇంకా వర్క్ జరుగుతుందండి లోపల. ఇలా స్క్రీన్ ప్రింట్స్ ఇదంతా అవుతుంది, ఇక్కడ వర్క్స్ జరుగుతాయి. మీకు ఇందులో ఇప్పుడు ఏమేమి ఉన్నాయో నేను చెప్తాను. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చి సూపర్ నెట్ అండి, కాటన్ సూపర్ నెట్. ఫీల్ వెరీ గుడ్ అండి, మెత్తగా ఉంటుంది, నించొని అయితే ఉండదు. వాటిల్లో కలర్స్ చూపిస్తానండి. ఇవన్నీ స్క్రీన్ ప్రింట్స్ అండి, ఇవన్నీ పిచ్వాయ్ ప్రింట్స్లో. ఇదొక ప్రింట్, ఇదొక ప్రింట్. ఇవే పీసులు మీకు బల్క్లో ఎన్ని కావాలన్నా రెడీ టు డిస్పాచ్. ఇది మెరూన్, ఇదేమో ఆల్ ఓవర్ లాగా వస్తుంది స్క్రీన్ ప్రింట్. ఇందులో కలర్ కాంబినేషన్ మీరు చెప్పినా సరే అండి. ఇవన్నీ అవేనండి, ఇది ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. ఇది కూడా పిచ్వాయ్ ప్రింట్. హాయ్ అండి, వెల్కమ్ టు జరీ ఫ్యాషన్స్. ఇలాగే ఉంటుందండి స్క్రీన్ ప్రింట్. నేను ఒక డ్రెస్ని డిజైన్ చేపిస్తున్నానండి. ఈ డ్రెస్ డై ఒకటి, ఫ్యాబ్రిక్ రా మెటీరియల్ తీసుకోవాలి, డై వేయించాలి, స్క్రీన్ ప్రింట్ ఇలా ప్రింట్గా ఇలా వేయించాలి. ఇది మొత్తం రెడీ అయిన తర్వాత మీకు డ్రెస్ ఏ విధంగా స్టిచ్ చేసి వేసుకుంటే బాగుంటుందో రేపు ఒక వీడియో పెడతానండి. థ్యాంక్ యూ. అది కూడా దానికి యాడ్ చేసేది.